తపస్సు చేసిన వాళ్ళకి పెద్ద ప్రయోజనం వచ్చేది కాదు. వాళ్ళకి నానా పరీక్షలు పెట్టి వీడు మహావీరుడు యజ్ఞం చేస్తున్నాడు కానీ యజ్ఞం పూర్తి చేయగలడా, తపస్సు చేస్తున్నాడు కానీ తపస్సు పూర్తి చేయగలడా అని చిన్న చిన్న పరీక్షలు పెట్టి వాళ్ళని తప్పించేవారు. కానీ రాముడు మన జాతిలో పుట్టిన తర్వాత అమ్మవాడు ఎవడో తపస్సు చేస్తున్నాడు, వీడు నా పదవి వస్తాడేమో, నన్ను ఎదురే చేస్తాడేమో అని అంత తేలిగా తీసివేయలేని స్థితి మానవ జాతికి కల్పించినటువంటి వాడు శ్రీరామచంద్రుడు. భగవంతుడికి అందరూ సమానం, అందరం అన్ని కేవలం మనుషులనే కాదండి, పశు పక్షాదులు కూడా ఆయనకి సమానమే. సమోహం సర్వభూతేషు నమో ద్వేషస్తి న ప్రియః. ఎవరి మీద ఆయనకి ద్వేషం ఉండదు, ఎవరి మీద ఆయనకి ప్రత్యేకమైన ప్రేమ ఉండదు. ప్రేమ సమానంగా పంచుతాడు, ద్వేషం అనేది లేకుండా సకలమైన జీవరాశులని సమానంగా చూడగలిగినటువంటి మహోన్నతమైనటువంటి వాడు పరమాత్మ. ఆ పరమాత్మే రామచంద్రుడుగా వచ్చాడు కనుక ఆయన రాక్షసుని ప్రేమగా చూసాడు, వానరుని ప్రేమగా చూసాడు, పక్షులని ప్రేమగా చూసాడు, జంతు జాలను ప్రేమగా చూసాడు, సమస్తమైనటువంటి జీవకోటితోటి రక్షిత జీవలోకస్య కదా అంత సమానంగా ప్రతి జీవుని భావించినటువంటి వాడు రామచంద్రుడు. భగవంతుడు అనంతావై భగవన్ మంత్రాన్ని, భగవంతుడి మంత్రాలు వినండి, అనంతం సప్తకోటి మహామంత్రాలు పరమాత్మ తత్వాన్నే చెప్తాయి. అయితే ఆ పరమాత్మ గుణము అందరినీ సమానంగా చూచుట, అది మనిషిగా వచ్చిన, పక్షిగా వచ్చిన, జంతువుగా వచ్చిన, ఏ రూపంలో వచ్చినా అలాగే చూసాడు. అన్ని రూపాలు వచ్చాడండి. మనకి కొన్ని రూపాలు ఇష్టమవుతాయి, కొన్ని రూపాలు కష్టమవుతాయి కదండి. చేపలంటే అందరికీ ఇష్టం, తినేవాడికి, తినని వాడికి అది కొంచెం జిగుప్సగా ఉంటుంది కదా. కానీ చూడటానికి బాగుంటుంది, కానీ తినడానికి కొందరికే బాగుంటుంది. కొందరు దాన్ని ఆదరించరు, కొందరు అనాదరిస్తారు. ఆదరించేది అనాదరించేది అనేది లేకుండా చేప రూపంలో తాను వచ్చాడు, మత్స్య రూపంలో, కూర్మ రూపంలో వచ్చాడు, జిగుప్సాకరమైనటువంటి పంది రూపంలో వచ్చాడు. పందిని చూడడానికి ఎలా అంటామా కదా, దాని ఏమంటారు ఏహ్యత జిగుప్స అంటుంది సంస్కృత భాషలో అందమైన శబ్ద. ఆ జిగుప్సగా ఉండేది ఇంటికి వచ్చేటటువంటి పందిని ఎలా పూజిస్తామండి మనం అంటే, ఆయన వచ్చేడు కనుక అది పూజించదగినట్టుగా ఉంటుంది. చూసారా, వరాహ రూపం చాలా మోహనమైనటువంటి రూపం. ఇలా అన్ని రూపాలతో ఆయన ఎందుకు వచ్చాడు అంటే, అంతా సమానమే, ఆయన సృష్టిలో అంతా మనకి జిగుప్సాకరంగా ఉంటుంది, ఆయన ఉండదు. మన బిడ్డలు వాడు కొంచెం మట్టిలో వాడు వచ్చి బుర్రలు పుదుకుని వచ్చి బట్టలు చింపుకొచ్చిన బంగారం తలలోనండి మా వాడండి మధ్య బట్టలు కూడా చించుకున్నాడు, తల వేస్తున్నాడండి అని దాన్ని కూడా దోషగుణాన్ని కూడా అది పెద్ద కళ్యాణ గుణంగా వాడిని ఎత్తుకొని మనం అలాగే చేసుకుని ముద్దు పెట్టుకుంటారు కదా. భగవంతుడు కూడా సకల జీవరాశుల్ని ఆదరంగా చూసేటువంటి ప్రేమ ఆయనలో. తమిళనాడులో ఒక ఆయన బ్రాహ్మణోత్తముడు, చాలా మంచివాడు, భక్తుడు కూడా. రోజు రాముడు పూజ చేసేవాడట. చేస్తున్నాడు చాలా కాలంగా, మీరంతా కదా 60 సంవత్సరాల నుంచి అలా చేస్తున్నాడు. చేస్తుంటే ఏదో కోర్టు కేసు వచ్చింది, రామచంద్ర ఈవేళ కోర్టులో తేలిపోతుంది స్వామి, 12 ఏళ్ల నుంచి నీ పూజ చేస్తున్నానే, ఈవేళ నాకు విజయం రావాలి అని ఆ రోజు పొద్దునే లేచి రాముడు వారు పూజ చేసి కోర్టుకు వెళ్ళాడు. దురదృష్టవశాత్తు కోర్టులో ఓడిపోయాడు.
ఇంటికి రాగానే మనసు కొంచెం వికలం జరిగింది. ఇంత రాముడు పూజ చేస్తున్నా నేను ఓడిపోయాని, అసలు రాముడు అనేవాడు ఉన్నాడా, రాముడికి శక్తి ఉన్నదా అని అనిపించి రాముడి విగ్రహాలు అన్ని తీసేసాడు, పూజ మానేసాడు. మానేసిన వాడు ఊరుకున్నాడని పెద్ద ఉద్యమం మొదలు పెట్టాడు. దేవతారాధన తప్పు, విగ్రహారాధన వల్ల నిష్ప్రయోజనం, నేను నారాధన చేస్తే నాకే ప్రయోజనం వచ్చింది అని ఈ ప్రచారం మొదలు పెట్టాడు. ఈ ప్రచారంలో భాగంగా ఆయన పెద్దయ్యే స్వామి వారు ఆ ప్రాంతానికి వెళితే స్వామివారి దగ్గరికి వచ్చి, స్వామి నేను విగ్రహారాధన చేయదని చెప్తున్నాను, దేవుడు లేడని చెప్తున్నాను, నాకు మీరు మంగళాశాసనం చేయాలి అని అడిగేట. అంటే మరి ఆయన కూడా జనాకర్షణ కదా, తప్పకుండా చేద్దాం రండి కూర్చోండి అని. ఎందుకు దేవుడు పూజ మానేశారు మీరు అంటే, నేను ఇలా కోర్టులో ఓడిపోయారండి, ఆ రోజున బాధ కలిగి దేవుడి దగ్గరకు వచ్చాను, ఆ రాముల వారి మీద ఒక బొద్దింక కనపడింది నాకు, ఈ బొద్దింకనే తీసుకోలేని వాడు నా కష్టాలే నెరవేర్చుతాడు, అందుకే నేను ఓడిపోయాను అని అనుకుని రాముడు విగ్రహాలు తీసేసి అప్పటి నుంచి పూజ వద్దు అనుకుంటున్నానండి అంటే, మా స్వామివారు అడిగాక, మీకు పిల్లలు ఎంతమంది అడిగాక, నాకు 2 మగ పిల్లలు, 1 ఆడపిల్లలు. చాలా మంచిది. మీ పిల్లలకి పిల్లలు ఉన్నారా? అబ్బో మా పెద్దోడికి 3 పిల్లలండి, మా చిన్నోడికి 2 పిల్లలు, 2 పిల్లలండి. ఏమంటే మీ పిల్లలు ఎప్పుడైనా మీ మీద ఎక్కుతారా, అల్లరి చేస్తారా, గోల చేస్తారా అంటే, అబ్బో మా చిన్నోడు కొడుకండి, వాడైతే ఎప్పుడు గుర్రమెక్కి నా వీపు మీద నుంచి దిగడండి. అవునా? అలాంటప్పుడు మీ మనవడిని ఎప్పుడైనా ఎత్తేవద బారేశారా అని అడిగేస్తా స్వాములు వారు. ఎందుకు బారేస్తారండి? మా మనవడు అంటే వాడు మా మనవడు. అవును, మీ మనవడైతే వాడిని ఎత్తి పారేయలేదు అంటే ఎందుకు ఎత్తి పారేయలే మీరు? మీ మనవడని ప్రేమతో. మరి భగవంతుడు తాను సృష్టించినటువంటి జీవవర్గంలో ఒక బొద్దింకను ఎత్తి పారేయవలసిన అవసరం ఆయనకి ఏముంది? ఆయనకి ప్రేమ ఉండదా? తాను సృష్టించిన జీవవర్గం మీద భగవంతుడికి ప్రేమ ఉండదా? ద్వేషం ఉంటుందా? ఏడాది ప్రచారం, దేవుడు లేడనే ప్రచారం, కట్టిపెట్టబోయాలి ప్రచారం అని సభలోనే ఆయనకి 4 అక్షతలు వేసి పంపించారట స్వాముల వారు. అర్థాత్ భగవంతుడు మనని ఎంత ప్రేమిస్తాడో మిగతా జీవవర్గాన్ని కూడా అంతే సమానంగా ప్రేమిస్తాడు. అలా ప్రేమకు నిదర్శనమైన రూపం రాముని రూపము. పక్షులతో మాట్లాడతాడు, ఎంత ధర్మమో చూడండి. తన కోసమని ప్రాణాన్ని వదిలినటువంటి ఒక పక్షికి అంత్యక్రియలు చేసినటువంటి మానవీయత కలిగిన వాడు మన రాముడు. రాముడి కంటే దైవం ఇంకొకటి ఉంది అంటే అది సెకండ్స్. రెండవది రాముడే మొట్టమొదటి దైవం. కారణం భగవన్ రూపాలు ఎన్నైనా, దేవో నామ సహస్రవాన్, దేవుడికి ఎన్నో పేర్లు, కానీ మనందరికీ ఇష్టమైన పేరు రాముడు. కనుక మన పిల్లలకి ఆ పేర్లు పెట్టుకుంటాం, మన మనవాళ్ళకి రామ శబ్దాన్ని పెట్టుకుంటే మనకి బాగా తృప్తి, ప్రేమగా పడుకుంటాం కదా. అలానే ఆ రాముడు జీవకోటితో మమైకమైనటువంటి వాడు. అందుకనే రామచరిత్ర ఎన్ని కోట్ల సంవత్సరాలు అయినా ఎప్పటికీ కొత్తదిగా వినపడుతూ ఉంటుంది, ఎప్పటికీ వినదగినట్లుగా అమృతాయమానమై ఉంటుంది. అలాంటి రామచంద్రుడికి 60 సంవత్సరాల పండుగ మీరు అద్భుతంగా మహానుభావులైన సాక్షాత్తు విహరసాచార్యుల వారే వాసుదేవాచార్యుల వారు అంటే వారు గొప్ప మంత్ర నిష్ఠా గరిష్ఠులు. మాకు చిన్నతనం నుంచి వారిని మేము సేవిస్తున్నాం. ఎన్నో యజ్ఞయాగాది కార్యక్రమాలు, ఎన్నో ప్రతిష్టా కార్యక్రమాలు, ఎంతో మంది పిల్లలకి చదువు చెప్పినటువంటి మహానుభావుడైన ఆయన వేళ ఇక్కడికి వచ్చి కార్యక్రమాన్ని జరిపిస్తున్నారు అంటే ఈ క్షేత్రం, ఈ గ్రామం కృష్ణాపురం, కిష్టవరం చాలా అదృష్టం. దక్షిణ జీయర్ స్వాముల వారు రావటం, అహోబిల జీయర్ స్వాముల వారు రావటం, ఇలాంటి పెద్ద పెద్దలంతా కూడా విచ్చేసారు అంటే కారణం
రాముని అనుగ్రహం పరిపూర్ణంగా ఉంది. కేవలం రామానుగ్రహం చాలదయా, రాముడి భక్తుడి అనుగ్రహం కూడా కావాలి అని ఇంతమంది మహాత్ములని మీ గ్రామం రాముడే పట్టుకొస్తున్నాడు. మరి 60 సంవత్సరాల పండగ ఎంత అద్భుతంగా సాగుతోందండి. ఇంద్రాది దేవతంతా పరివేష్టితమై ఉన్నారు యాగశాలలో. వికరస మహర్షి ప్రత్యక్షంగా వేయించేసి ఉన్నారు. వారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈవేళ 5వ రోజు. 5 రోజులుగా యజ్ఞ కార్యక్రమం. యజ్ఞము అంటే యజదేవ పూజాయాం. యజ్ఞము అంటే దేవతల పూజ. రోజు మీరు రాముల వారి పూజ చేస్తున్నారు, మిగతా దేవతల పూజ చేయడలా. విశేషమైనటువంటి రోజుల్లో అగ్నిముఖమైన భగవద్ ఆరాధన. అగ్ని ఆరాధన లేకుండా భగవంతుని ఆరాధన పరిపూర్ణం కాదు. అందులో ఒక రకంగా కాదండి, 4 ఆరాధన. కోదండరామస్వామి ఆలయం మరో భద్రాచలం